అదేవిధంగా నిన్న కాక మొన్న మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు. ఎట్లాగైతే గ్రామ పంచాయతీ ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాము, అదేవిధంగా ఇక్కడ 50% కల్పించాము. చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఒక చట్టసభలో బిల్లు తీసుకొచ్చింది. దానికి చాలా తెలివిగా నియోజకవర్గాల పునర్విభజనను కూడా దానికి కలిపి, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన డీలిమిటేషన్ కూడా దానికి కలిపి 3 బిల్లులు కలిపి ఒక బిల్లుగా చేసి పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే, ఈ బిల్లు ద్వారా డీలిమిటేషన్ కనుక జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది, మా సీట్లు తగ్గిపోతాయి, మేము కుటుంబ నియంత్రణను పాటించి జనాభాను తగ్గించుకున్నాము, అభివృద్ధి చెందుతున్నాము, కాబట్టి అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, కుటుంబ నియంత్రణను పాటించిన రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికపైన నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు 2011 జనాభా లెక్కల ప్రకారము చేస్తా అంటున్నారు, ఇది కూడా ఇబ్బంది అవుతుందని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈనాడు అన్ని రాజకీయ పార్టీలు ఒక మాట చెప్పినాయి, నిండు పార్లమెంట్ లో అన్ని రాజకీయ పార్టీలు ఒక మాట చెప్పినాయి, మీరు డీలిమిటేషన్ ను దీనితో కలపకుండా మహిళా బిల్లు మాత్రమే తీసుకురండి, 33% రిజర్వేషన్ కల్పించే విధంగా మీరు బిల్లును తీసుకువస్తే మేము ఏకగ్రీవంగా ఆమోదిస్తామని చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి మహిళా బిల్లు పాస్ కావాలని లేదు, మహిళా బిల్లు పేరుతోని డీలిమిటేషన్ ను పాస్ చేయించుకోవాలి, ఉత్తరాది రాష్ట్రాలలో సీట్లు పెంచుకోవాలి.